నేను 7 రోజుల పాటు జైల్లో ఉన్నానన్న విషయం మీ అందరికీ తెలుసు. చర్చలు కూడా జైల్లో ఉన్నాను. నేను జైల్లో ఉన్నప్పుడు నా తల మీద ఉన్న జుట్టంతా తీసేశారు నన్ను అవమానించాలని. ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలతోనే 5 రోజులు ఉన్నాను. బట్టలు మార్చుకోవడానికి కూడా జైలు అధికారులు నాకు వేరే బట్టలు ఇవ్వలేదు. ఎర్రటి ఎండలో నల్లరాతి బండ మీద నన్ను నిలబెట్టి ఆ జైలు సూపరింటెండెంట్ నోటికి ఎన్ని బూతులు వస్తే అన్ని బూతులు తిట్టాడు నన్ను పోలీసుల ముందు. విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాను. ఒక టాబ్లెట్ ఇవ్వండి అంటే నన్ను చూసి హేళన చేశారు. ఒక టాబ్లెట్ కూడా ఇవ్వలేదు నాకు. ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ములాఖత్లో నా వైపు చూసి, నా అవతారాన్ని చూసి వాళ్ళు ఏడ్చుకుంటూ నాతో ఒక మాట చెప్పారు. అన్నా, నీ భార్య, 2 చిన్నపిల్లలు పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ఏడుస్తున్నారు. 2 సంవత్సరాల నీ కొడుకు వాడు పాలు తాగట్లేదట. 5 సంవత్సరాల నీ పాప తన ముందే తీసుకెళ్లిపోయారు పోలీసులన్నీ. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. నీకెందుకన్నా నిన్ను తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఇక్కడ నువ్వు, అక్కడ నీ భార్య బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోయారు కదా అని అన్నారు. అంటే నేను జైలు నుంచి దేవుని మహాకృపను బట్టి విడుదలయ్యి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నా పిల్లలు బాగా సిక్ అయిపోయారు. అనారోగ్యంతో ఉన్నారు నా పిల్లలు. నా పిల్లలు వచ్చి నన్ను కౌగిలించుకున్నారు ఇద్దరు. నా భార్య నన్ను పట్టుకొని నేర్చుకుంటూ, మనకెందుకండి, మనకెవరున్నారు, నీకేదన్నా జరిగితే నేనేం కావాలా, నా 2 పిల్లల సంగతి ఏంటి అనంది. నేనన్నాను, క్రైస్తవ సంఘానికి మాత్రం ఎవరున్నారు? చర్చిలు పగలగొడుతుంటే ఎవరు మాట్లాడుతున్నారు? సేవకుల తలలు పగలగొడుతుంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఆడపిల్లల్ని రోడ్డు మీద నగ్నంగా నడిపిస్తుంటే ఎవరు మాట్లాడుతున్నారు? మన మందిరంలోనికి వచ్చి జై శ్రీరామ్ అని వాడు మనల్ని పట్టుకొని కొడుతుంటే ఎవడు మాట్లాడుతున్నాడు? బైబిల్ గ్రంథాన్ని తిడుతుంటే ఎవడు మాట్లాడుతున్నాడు? యేసు ప్రభుని అవమానిస్తుంటే ఎవడు మాట్లాడుతున్నాడు? పరిశుద్ధురాలైన మరియని వేశ్య అంటుంటే ఎవరు మాట్లాడుతున్నారు? రోడ్డు పక్కన సువార్త ప్రకటించడానికి వెళ్ళిన సేవకుల మీద రాళ్లు విసురుతుంటే ఎవరు మాట్లాడుతున్నారు? దైవజనులే వాళ్ళ దిక్కులేని వారిలాగా విలవెల్లాడిపోతుంటే ఎవరున్నారమ్మా మాట్లాడటానికి? మాట్లాడాల్సిన బాధ్యత ప్రభు నా మీద పెట్టాడు. నువ్వు, నా 2 బిడ్డలు మాత్రమే కాదు, నా కుటుంబం, సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా నా కుటుంబమే. ప్రవీణ్ పగడాల గారిని ఎంత దారుణంగా చంపారో మీ అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది అంటున్నారండి నన్ను, నువ్వు చంద్రబాబు నాయుడిని ఎదిరించి అంత మగాడివా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత మగాడివా? నువ్వు పవన్ కళ్యాణ్ గారి కాలి కోటికి సరిపోతావా? నువ్వు నరేంద్ర మోడీ గురించి మాట్లాడతావా? నువ్వు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ గురించి మాట్లాడతావా? నడి రోడ్డు మీద నరుకుతారు నిన్ను అని చెప్పి చాలా మంది అంటున్నారు నన్ను. ఏమండి, నాకేమన్నా శత్రుత్వం ఉందా వాళ్ళతో వ్యక్తిగతంగా? నాకేమన్నా శత్రుత్వం ఉందా వాళ్ళతో వ్యక్తిగతంగా? కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. దాదాపు ఒక 15 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి అనిత గారు కలిసి ఒక వేదిక మీద ఉన్నారు. 19,000 మందికో 20,000 మందికో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఇస్తున్నారు. మీ అందరూ చూసి ఉంటారు ఆ లైవ్ కార్యక్రమాన్ని. సుమారు ఒక 20,000 మంది వరకు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఇస్తున్నారు.
సమైక్య రాష్ట్రానికి దాదాపు 4-5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రాజకీయ జీవితంలో అందరికంటే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఘనత తెలుగు రాష్ట్రాల్లో ఆయనకుంది. దేవుడు ఆయనకి ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే, ఆయన అనుకోనుంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిలో ఉన్న పేదరికాన్ని ఊరవతలకు తరిమి కొట్టేంత గొప్ప అవకాశాన్ని చంద్రబాబుకి ఇచ్చాడు. సరే, ముఖ్యమంత్రి అయ్యావు, వేదిక మీద ఉన్నావు, 20,000 మంది కానిస్టేబుల్ కుర్రాళ్ళు ఎదురుగా ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. మాకంటే మద్దిశెట్టి అజయ్ బాబు ఛానల్ నుంచి లైవ్ వెళ్తుంది, ఏపీసీపీఎస్ ఛానల్ నుంచి లైవ్ వెళ్తుంది, మాకంటే పట్టెం మనోహర్ డేవిడ్ యూట్యూబ్ నుంచి లైవ్ వెళ్తుంది తప్ప మా దగ్గరికి TV9 రాదుగా, మా దగ్గరికి ఈటీవీ రాదుగా, మా దగ్గరికి సాక్షి రాదుగా, మా దగ్గరికి TV5 రాదుగా, మా దగ్గరికి మహా న్యూస్ రాదుగా, మా దగ్గరికి ఏ ఛానల్ రాదుగా, రావు కదా. కానీ ఆ రోజు జాతీయ స్థాయిలో ఉన్న మీడియా కూడా ఆ వేదిక మీద నుంచి చంద్రబాబు మాట్లాడే మాటల కోసం లైవ్ పెట్టుంది, లైవ్ జరుగుతుంది. వేదిక మీద ఉన్నాడు పెద్ద ఆయన, ఏం చేయాలండి? కానిస్టేబుల్కి కరపత్రాలు అవి ఏమంటారు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి వచ్చిన పెద్ద ఆయన ఏం చేయాలా? నీ ప్రభుత్వం చేసిన గొప్ప గురించి చెప్పు. నీ ప్రభుత్వం ఎంత పోటుగాడు ప్రభుత్వమో చెప్పు. నువ్వు ఎంత మగాడివో చెప్పు. నీ దమ్మేంటో చెప్పు. ప్రపంచ దేశాల్లో నీకున్న పేరు గురించి చెప్పు. నువ్వు ఇచ్చిన ఉద్యోగాల గురించి చెప్పు. నీ వ్యాపారాల గురించి చెప్పు. దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి నీ వల్ల కలిగే మేళ్ల గురించి చెప్పు. కానిస్టేబుళ్ళకి నియామక పత్రాలు ఇస్తూ ప్రపంచం అంతా వైపు చూస్తుంటే ప్రవీణ్ పగడాల గారిని పట్టుకొని తాగుబోతుంటావా నువ్వు? ప్రవీణ్ పగడాల గారిని పట్టుకొని తాగుబోతుంటావా నువ్వు? తాగుబోతా అండి ప్రవీణ్ పగడాల? తాగాడా? నామకార్థ క్రైస్తవులు ఎవరైనా తాగుతారేమో గాని, ఒక్కసారి యేసు రక్తంలో కడగబడి ఆయన ఏంటో, ఆయన ప్రేమేంటో తెలిసి, ఆయన చేత పిలువబడి, ఆయన చేత బాధ్యతలు అప్పగించబడి పరిచర్యలోనికి వచ్చిన దైవజనుడు ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే తల నరుక్కుంటాడేమో తప్ప సారా చుక్క ముట్టడు. అలాంటి సేవకుని పట్టుకుని ఏమన్నావు? తాగుబోతూ హైదరాబాద్ పట్టణంలో బయలుదేరి రాజమండ్రి వరకు వచ్చే దారిలో తాగుతూ 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 వచ్చి చచ్చిపోయాడంట. నేను అడుగుతున్నా ఒకటే మాట, అంతా బాగానే మేనేజ్ చేశారు వీళ్ళు, ఎక్కడ దొరికిపోయారంటే ఆయన బండి చూపిస్తున్నారు, ఆయన మనిషిని, ఆయన రూపాన్ని చూపిస్తున్నారు కానీ, ఆయన మందు దాగింది చూపిస్తున్నారు, ఆయన మందు కొన్నది చూపిస్తున్నారు కానీ, ఆయన హెల్మెట్ తీసింది మాత్రం చూపించట్లే. ఎక్కడ ఆయన మందు తాగిన సన్నివేశాన్ని మాత్రం చూపించలే. ఎక్కడ నాకు అనిపించింది, మీకు తెలుసా, ప్రవీణ్ పగడాల గారి భార్యతో నేను మాట్లాడాను. రాజమండ్రి నుంచి చనిపోయింది, ఆయన డెడ్ బాడీని తీసుకుని విజయవాడ వెళ్ళారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ లో ఒక శ్మశాన వాటికి దగ్గరికి డెడ్ బాడీ రాబోతోంది. ఆ తల్లి దగ్గరికి నేను తెలిసిన వాళ్ళని తీసుకెళ్లారు. ఒక కారులో కూర్చొనింది, గచగచ గచగచ వణుకుతున్నాయి చేతులు. వాళ్ళ పాప విపరీతంగా ఏడుస్తా ఉంది. నన్ను తీసుకెళ్లి ఆవిడ ముందు నిలవబెట్టి, అమ్మా, ప్రవీణ్ అన్న కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి వచ్చాడమ్మా అని అంటే, అమ్మా ఏం జరిగింది అని అంటే, ఆ తల్లి 2 చేతులు ఇట్ట పెట్టి వణుక్కుంటా, అయ్యా నన్నేమి అడగొద్దయ్యా అని ఏడ్చింది ఆ తల్లి. ప్రవీణ్ పగడాల తాగుబోతు కాకపోతే వాళ్ళ ఆవిడ చెప్పదే, ప్రవీణ్ పగడాల తాగుబోతు కాకపోతే వాళ్ళ కూతురు చెప్పదే, ప్రవీణ్ పగడాల తాగుబోతు కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పరే అని అడిగావే. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన చనిపోయి సమాధి కట్టిన తర్వాత ఆ సమాధి మీద ఏమని రాసుందో తెలుసా? ప్రవీణ్ పగడాల తాగుబోతు కాదు, అతను యేసు క్రీస్తు కోసం పనిచేసే శత్రువుల చేతుల్లో చనిపోయిన హతసాక్షి అని రాశారు. అక్కడ దిక్కులు పిక్కటి
తల్లడిల్లేలాగా మాట్లాడతా, ఈ గొంతు తెగి పట్టప్పుడు కూడా మాట్లాడతా. అది అక్కడితోనే ఆగలా. ఇవాళ ప్రతి అడ్డమైన వెధవా, ఇవాళ ఇంట్లోకి వెళ్తే పెళ్ళం కనీసం తిండి పెట్టదు వాడికి. ఇవాళ ఇంట్లోకి వెళ్తే కనీసం భార్య వాడికి ఒక ముద్ద పెట్టదు. ఇవాళ ఇంట్లోకి వెళ్తే అమ్మా నాన్నలు కనీసం వాడిని పలకరించరు. ప్రతి జులాయి నా కొడుకు పాస్టర్లు పట్టుకొని తాగుబోతులారా అంటారా? సవాలు విసురుతున్నా. క్రైస్తవ సమాజం మీద రంకెలు విసురుతున్న మీ కొమ్ములకు కారణమైన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టకపోతే దైవ సేవకుల గుండెల మీద తన్నిన ఈ కూటమి ప్రభుత్వాన్ని అధపాతాళానికి తొక్కకపోతే ఈ మీసం సగం తీపించుకుంటాను. చేతగాని వాళ్ళ కనపడుతున్నామా క్రైస్తవులు? చేత కాదనుకుంటున్నారా? చావలేదనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాత్రి ఎవడో అంటున్నాడు, నీకెందుకు చంద్రబాబు? నాకు గొడవ అండి. చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ అనే ఒక పాల కంపెనీ ఉందిగా, మా ఇద్దరికి షేర్లు ఉన్నాయి. అందులో నా షేర్లు తక్కువ ఇచ్చిండని గొడవ నాకు చంద్రబాబుతో. అసలు వాస్తవంగా లోకేష్ గారికి ఎలా ఇస్తారండి మంత్రి పదవి? నాకుగా ఇవ్వాల్సిందని గొడవ నాకు. తెలుగుదేశం పార్టీలో కనీసం జిల్లా అధ్యక్ష పదవి అన్నా ఎవరా అని కొట్లాడుతున్నా నేను. లేకపోతే చంద్రబాబు గారి భూమి పక్కన నా భూమి ఉంటే ఆ భూమిని కూడా కలుపుకుందామని చూస్తాడా? అది గొడవ నాకు. క్రైస్తవ సమాజం కోసం క్రీస్తు విరోధులతో కొట్లాడడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. ఒకటి నమ్ముతా నేను, ఇక్కడ చాలా మంది వైసీపీ క్రైస్తవులు ఉండొచ్చు, పాస్టర్లు ఉండొచ్చు. ఇక్కడ చాలా మంది తెలుగుదేశం జెండాలు మోసే పాస్టర్లు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు. ఇక్కడ చాలా మంది జనసేన పార్టీ జెండాలు మోసే క్రైస్తవులు ఉండొచ్చు, పాస్టర్లు ఉండొచ్చు. చివరికి మన దరిద్రం బీజేపీ జెండాలు మోసే క్రైస్తవులు, పాస్టర్లు కూడా ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసే క్రైస్తవులు, పాస్టర్లు ఉండొచ్చు. నేను చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు ఈ భుజం మీద క్రీస్తు జెండా మాత్రమే ఉంటుంది. నువ్వా నేనా అని శత్రువు సవాలు విసిరితే జీవము కలిగిన నా దేవుని పక్షాన గొల్యాతును పడగొట్టినట్టు నీ మహాకూటమిని పడగొట్టి తీరుతాం. ఎవరండి? పార్టీల కాడికి వస్తే వేరు కావచ్చు మేము, కులాల కాడికి వస్తే వేరు కావచ్చు మేము, ప్రాంతాల కాడికి వస్తే వేరు కావచ్చు మేము. తెలిసి తెలిసి క్రీస్తు రక్తంతో పెట్టుకున్నాం. తెలిసి తెలిసి యేసు క్రీస్తు ప్రభు సంఘంతో పెట్టుకున్నాం. తెలిసి తెలిసి యేసు క్రీస్తు ప్రభు సేవకులతో పెట్టుకున్నాం. తెలిసి తెలిసి అభిషక్తులైనటువంటి దైవ జనులతో పెట్టుకున్నావు. దైవ జనులందరి మీద వేసిన ముద్ర తాగుబోతు ముద్ర. దానికి నువ్వు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు. చాలా మంది అంటారు, ఈడు బతుకుతున్నా, ఈడికి బతికే లక్షణం ఒకటి కూడా లేదు. ఇట్ట మాట్లాడితే ఎందుకు బతకనిస్తారు? మీరు బతుకుతారు 1000 ఏళ్ళు ఉట్టి కట్టుకొని, మీరు 1000 ఏళ్ళు ఉంటారండు. వీలైతే ఇంకో 100 ఏళ్ళు కూడా తెచ్చుకోండి, 1100 ఏళ్ళు బతకండి. బతికితే స్తఫల్లాగా బతకాల, బ్రతికితే పౌలులాగా బతకాల. యేసే క్రీస్తు అని చెప్పిన అపోస్తుల్ని జైల్లో పెట్టలేదా? పెట్టారా లేదా? పెట్టారా లేదా? పేతురు జైలుకి వెళ్ళలేదా? యాకోబు జైలుకి వెళ్ళలేదా? యోహాను జైలుకి వెళ్ళలేదా? ఇడిపించడానికి ఆ కాలంలో ఎవడూ రాలా. దేవుడు వదిలిపెట్టాడా? తన సంఘం కష్టంలో ఉన్నప్పుడు, తనకు ఆ సంఘం శ్రమలో ఉన్నప్పుడు, తన సంఘం పరిస్థితి బాగాలేనప్పుడు, భూలోకంలో ఉండే మనుషులు ఎవరు తన సంఘాన్ని ఆదరించడానికి ముందుకు రాకపోతే పరలోక గవర్నమెంట్ బయలుదేరుతుంది తన సంఘాన్ని కాపాడుకోవడానికి. ఆమేన్. నేను చెప్తాను, చాలా మంది గవర్నమెంట్ డ్యూటీ, స్టేట్ గవర్నమెంట్ డ్యూటీ, సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీ. నేనంటున్నా హెవెన్లీ గవర్నమెంట్ డ్యూటీలో వచ్చాం. పరలోక ప్రభుత్వ డ్యూటీలో తిరుగుతున్నాం. చంపు, ఓపెన్ గా చెప్తా ఉన్నా, నా చావంటూ జరిగితే అది మహాకూటమి చేతుల్లోనే జరగాల. ఏదన్నా ఒక రోజు అజయ్ బాబు చస్తే గుర్తుపెట్టుకోండి, నేను ఏ రూపంలో నా శవం దొరికినా, నేను రోడ్డు పక్కన పడిపోయి ఉన్నా, నేను బావిలో శవమై తేలినా, నేను రైలు పట్టాల కింద పడున్నా,
నేను చెట్టుకు వేలాడబడుతున్నా, నన్ను తుపాకీతో నన్ను నేను పొడుచుకొని కత్తితో పొడుచుకొని చచ్చానని చెప్పిన, రోగంతో చచ్చానని చెప్పిన, ఏ కారణాన ఏ పరిస్థితిని నేను చనిపోయినా నా చావుకు కారణం ఈ భారతీయ జనతా పార్టీ, దాని కొమ్ము కాస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన, అవసరమైతే వైసీపీ పార్టీలే నా చావుకు ప్రధానమైన కారణమవుతాయి. ప్రవీణ్ పగడాల అన్న చెప్పలేకపోయాడు తన చావుకు కారణం ఏంటని. అవునా కదా? చచ్చిపోయే ముందు ఓ చిన్న మాట నన్ను వీళ్ళు పట్టుకున్నారు, వీళ్ళు కొడుతున్నారు, వీళ్ళ వల్ల నేను చనిపోతున్నానని ఒక్క మాట అనుంటే ఈ గొర్రె పిల్లల్లో ఉన్న సింహం బయటకు వచ్చేది ఆ రోజు. ఏమంటాడు చంద్రబాబు? మాట్లాడొచ్చా? కేసులేం కావు కదా. నాదేమైంది, నేను మాట్లాడతా, డేవిడ్ మనోహరణ మీద కేసు అయింది. ఎంత మాట ఏమంటివి చంద్రబాబు నాయుడికి ఎదురెళ్తానంటుంటివా? ఆగు, పెట్టేస్తాడు అన్న మామూలుడి కాదన్న, అన్న పెడతాడులే కానీ అన్న పెడతాడు. పెట్టని మనిషి చచ్చిపోయి ఉన్నాడు, ఇది హత్యేమో అనుమానం ఉందంటే కేసు పెట్టారు నా మీద. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా విన్నారా? ఎవరో చచ్చిపోయి ఉన్నారు, హత్యలాగుందంటే కేసు పెట్టడం ఎక్కడైనా విన్నారా? చంద్రబాబుతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, జాగ్రత్త. హిందువులు పుట్టిన దగ్గర నుంచి హిందువులుగానే ఉన్నారు. ముస్లింలు బై బర్త్ ముస్లింలుగానే ఉన్నారు. ఈ క్రైస్తవులు డే బై డే విస్తరిస్తా ఉన్నారు. వీళ్ళు దేవాలయాల దగ్గరకు వచ్చి గొడవలు చేస్తున్నారు, గుడుల దగ్గరకు వచ్చి గొడవలు చేస్తున్నారు, కన్వర్షన్ చేస్తున్నారు. వీళ్ళు కన్వర్షన్ చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? భజన చేస్తున్నావా? చెక్క భజన నువ్వు చేయట్లేదా? ఏం చెప్పావు? నిన్న చూసాను వీడియోని. మన భగవద్గీతని మనం ప్రజల్లోనికి తీసుకెళ్ళాలి, మన రామాయణాన్ని మనం ప్రజల్లోనికి తీసుకెళ్ళాలి, మన పురాణాలు మనం ప్రజల్లోనికి తీసుకెళ్ళాలి. ముఖ్యమంత్రిగా ఉండి కన్వర్ట్ చేస్తున్నావా జనాన్ని? అడిగేవాళ్ళు లేడనా మాట్లాడతావు? చంద్రబాబు గారు, శ్రీత గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇన్నేళ్లుగా అవసరం ఉన్నా లేకపోయినా ప్రవీణ్ తాగుబోతు అని క్రైస్తవులందరూ అవమానిస్తూ వచ్చావుగా. రేపు ఎన్నికలు రాబోతున్నాయి 2029లో. ప్రవీణ్ పగడాల అన్న చనిపోయిన స్థలంలో సీసీ కెమెరాలు పెట్టారు. ఎవడొత్తండో ఎవడు చూసి వెళ్తాడో అని. మీరు ఎక్కడైనా చూసారా? సీసీ కెమెరా ఉంటుంది అక్కడ, వచ్చేవాళ్ళు ఎవరో ముందు తెలియాలా అంటే వీళ్ళకి అన్ని వివరాలు తెలిసినాయి, ఇంకెవరన్నా మిగిలినాయి అనే టెన్షన్ వాళ్ళకి. నువ్వు అక్కడ మీటింగ్ పెట్టినలా, హర్ష కుమార్ అన్న మీటింగ్ పెడతానంటే మీటింగ్ పెట్టినలా, ఇంకోళ్ళు పెడతానంటే మీటింగ్ పెట్టినదిగా. నేనేం చేస్తానో తెలుసా? ప్రవీణ్ పగడాల గారు చంపబడిన రక్తమూలికిన అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. కాసుకో చంద్రబాబు నాయుడు. ఆ రోజు అడుగుతా, ఓట్లు అడగడానికి వస్తారే? మీకు తెలుసా అమ్మా, ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య 1,60,00,000 మంది. ఎంతమంది మనం? గట్టిగా చెప్పండి. మాలమాదిగలే క్రైస్తవులు అనుకుంటున్నావా? కమ్మ, రెడ్డి, వెలమ, కాపు, బ్రాహ్మణులు క్రైస్తవులు ఉన్నారు ఇవాళ. గౌడ, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, యాదవ క్రైస్తవులు ఉన్నారు ఇవాళ. కోయ, లంబాడి, గోండుకోయ, గుత్తికోయ క్రైస్తవులు ఉన్నారు ఇవాళ. క్రైస్తవులు చాప కింద నీరున్న విషయం జనానికి తెలియదు. ఈ రాష్ట్రంలో క్రైస్తవులు ఉన్న విషయం ప్రభుత్వానికి తెలీదు. తూర్పు గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. గుంటూరు ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. బాపట్ల ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. ఈ 175 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు తారుమారు చేసే దమ్మున్నోళ్ళు ఈ క్రైస్తవులు. ఓట్లేసే యంత్రాలుగానే ఉన్నారు, వీళ్ళకి ఏం తెలియదు. బక్రగాళ్ళు అనుకుంటున్నావా? బయట పుస్తకాలు చదివి నీకే అంతుంటే బైబుల్ చదివిన మాకెంత ఉండాలా? బైబుల్ గ్రంథాన్ని పట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడే రాధా మనోహర్ దాస్ మీద కేసులుండు.
యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ముష్టడుక్కునే ఆ ముష్టి బెక్కరగాడు కరుణాకరు సుగ్గునగాడు దుర్గునాడు. ఆడి పేరు కరుణాకర్ కాదు, ఆడి పేరు కరోనాకరాడు. కరోనా కాకరాడే. ఆ ముష్టి నా కొడుకు మాట్లాడితే కేసులుండవు. లలిత్ ఏమిత్తు, మీరు జీడి గింజలో మీరు ఇంకా ఏం గింజలు చూస్తుంటారు, చెత్త గింజలు చూస్తుంటారు. ఏదో గింజ ఉండవు, వాడి పేరు లలితాడు. అండ్ ఏమన్నా అందామంటే మా ఆవిడ గుర్తొస్తా ఉంటుంది నాకు, ఎందుకంటే మా ఆవిడ పేరు కూడా లలిత అని. ఈ దరిద్రుడు మా ఆవిడ పేరు పెట్టుకున్నాడు లలిత్ కుమార్ అని. ఆయన ఏమందామన్నా మా ఆవిడ నాకెళ్ళి చూస్తూ ఉంటుంది. లలిత అని లలిగాన్ని పిలవాలి, కరుణ అని కరుణాకర్ గారిని పిలవాలి, రాధా అని చెప్పి మనోహర్ దాస్ గారిని పిలవాలి. ఈ దరిద్రులవి సగం ఆడవాళ్ళ పేర్లు. మగాళ్ళలాగా తొళ్ళగొడతా ఉంటారు. వీడు ఛానల్ ఓపెన్ చేస్తే వీడు చేసే ఒకే ఒక్క పని, యేసు ప్రభుని తిడతాడు, స్కానర్ పెడతాడు. మరి తల్లిని తిడతాడు, స్కానర్ పెడతాడు. ఒకే ఒక్కసారి ముస్లిం సహోదరులకు సంబంధించిన మహమ్మద్ ప్రవక్త గారి గురించి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అధికార ప్రతినిధులు ఇద్దరు తప్పుగా మాట్లాడితే ప్రపంచంలో ఉన్న 58 ముస్లిం దేశాలు చొక్కలు చూపించాయి బీజేపీకి. దెబ్బకే దెమ్మ తిరిగి బొమ్మ కనపడి వాళ్ళని పదవుల్లోంచి తొలగించి క్షమాపణ చెప్పారు. 58 దేశాలు ఉన్న మన ముస్లిం సహోదరులు అంతా ఐక్యతగా ఉంటే 125 దేశాలుండి ప్రపంచాన్ని గడగల్లాడించే మన క్రైస్తవ సహోదరులు ఇంకెంత ధైర్యంగా ఉండాలయ్యా పెద్ద మనుషులారా. ఏ దేశానికి వెళ్ళు క్రైస్తవ దేశం, ఏ చోటకెళ్ళు క్రైస్తవ దేశం. మేము లేకుండా అరే మీరు వద్దురా మా దేశంలో, మీరు వద్దు. మరి మా ఫోన్లు ఎందుకురా నీకు, పనికి మాలనోడా బడ్డు ఎదవా. ఫోన్లు కనిపెట్టింది ఎవరు? ఫోన్లు కనిపెట్టింది ఎవరు? ఇంటర్నెట్ కనిపెట్టింది ఎవరు? ఫేస్బుక్ కనిపెట్టింది ఎవరు? విమానాలు కనిపెట్టింది ఎవరు? రైళ్లు కనిపెట్టింది ఎవరు? కంప్యూటర్లు కనిపెట్టింది ఎవరు? యూట్యూబ్లు కనిపెట్టింది ఎవరు? గోచేసుకొని గుడారాలు వేసుకొని తిరిగే మీకు జీన్ ప్యాంటు టీషర్ట్ ఇచ్చింది ఎవరు? ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశ నివాసులైన మానవాళికల చుట్టూ మూతికి ముంత కట్టి మొల చుట్టూ తాటాకు కట్టి వాళ్ళని చదువుకు దూరం చేసి, బడికి దూరం చేసి, గుడికి దూరం చేసి, బతుకు దూరం చేసి ఊరవతలకి నెడితే వాళ్ళను ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా మార్చింది ఎవరు? కన్న తల్లిదండ్రులకు ముద్ద పెట్టలేక మీరు వాళ్ళని ఊరవతలకి గెంటేస్తే రైల్వే స్టేషన్ల దగ్గర, బస్ స్టేషన్ల దగ్గర ఏడ్చే ఆ వృద్ధులకు వృద్ధాశ్రమాలు కట్టింది ఎవరు? బిడ్డల్ని కానీ దున్నపోతులను కన్నట్టు రోడ్ల అవతల పడేస్తే ఆ పిల్లలకు అనాథాశ్రమాలు కట్టింది ఎవరు? ఒంటికి రాకుండా రోగాలు వచ్చి వారిని మీరు తగలబెడుతుంటే ఆ కుష్టు రోగులను గుండెలు కత్తుకున్నది ఎవరు? ఎవరండి? మాట్లాడరా అమ్మా? నిద్రపోయే వాళ్ళంతా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మీరే తెలివి కలిగిన వాళ్ళు అనుకోవద్దు. అజయ్ బాబు జుట్టు భలే ఉందే, గడ్డం భలే ఉంది అనుకుంటున్నారా? అంతా నరిసిపోతే రంగేసుకుని వచ్చిన. చెప్పండి, ఇప్పుడు చంద్రబాబు కోటేద్దామా? వచ్చే ఎన్నికల్లో వేద్దామా? ఓటేద్దామా? ఇక మన అన్న దగ్గరకు వద్దాం, పవన్ అన్న దగ్గరికి వెళ్ళడానికి ముందు. ఏ అన్నా, నేను దళితులకు మేనమావన్నాయనా, క్రైస్తవులందరికీ పెద్దన్న నేను. మన అన్న ఏ అన్న, అన్న వచ్చినాడో జగనన్న వచ్చినాడో అన్న. అబ్బా ఏక కోతే జగనన్న అనే రక్తం వచ్చింది మాకు అనేవాళ్ళు కూడా ఉన్నారు. మంచిది, కొంచెం సేపు మాట్లాడదాం. మణిపూర్ రాష్ట్రం ఎంతమంది చూశారు? నేను వెళ్ళొచ్చా అక్కడికి. క్రైస్తవుల ఇల్లు తగలబెట్టారు, జాగ్రత్తగా వినండి. క్రైస్తవుల చర్చిలు తగలబెట్టారు, క్రైస్తవుల మిషనరీ స్కూల్స్ తగలబెట్టారు, క్రైస్తవుల బైబుల్ కాలేజీలు తగలబెట్టారు, క్రైస్తవ ఆడబిడ్డల్ని రోడ్ల మీద నగ్నంగా ఊరేగించారు. ఒంటి మీద బట్టలు లేకుండా. తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. పసిబిడ్డ పుట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా యవనస్తులైన క్రైస్తవ ఆడబిడ్డల్ని రోడ్డు మీద 2000 మంది ఊరేగించి నడిచే దారిలో ఆ పిల్లల్ని ఒళ్ళు పట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా ఇబ్బంది పెట్టి ఒక మైదానంలోనికి తీసుకెళ్లి 2000 మంది మానభంగం చేసి చంపారు 2 క్రైస్తవ పిల్లల్ని. ఇంటర్నెట్ ఆఫ్ చేశారు ఎవరికి తెలియకుండా.
ఒకటి కాదు, రెండు కాదు, రాష్ట్రం రావణ కష్టమైంది. మీకు తెలుసా? ఎంత జరిగితే అప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? మన రాష్ట్రానికి ఎవరు? అన్న వచ్చినాడో, జగనన్న వచ్చినాడో. మన అన్న దేశంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు. ప్రపంచంలో ఉన్న దేశాలు నివ్వెరపోయాయి. ఆడపిల్లల్ని రోడ్డు మీద ఊరేగించడం ఏంటి? భారత్ మాతాకి జై అంటూ భారతదేశంలో ఉన్న ఆడబిడ్డలను రోడ్డు మీద బట్టలు లేకుండా నడిపించడం. నేను చూశాను, జగనన్న వైపు చూశాను. అమ్మ, ఎవడు మాట్లాడినా మాట్లాడకపోయినా మా అన్న మాట్లాడతాడు అనుకున్నాను నేను. మీరు అనుకోలేదా? అనుకున్నారా లేదా? నేనండి దేవుని పరిచర్య ప్రారంభించిన కొత్తలో ఆత్మ ఉద్రేకం పెరిగి ఎవరు వాక్యం చెప్పడానికి పిలవకపోతే అర్ధరాత్రి పూటలు వేసి 4 గోళ్ల మధ్య నిలబడి గోళ్లకు వాక్యం చెప్పండి. గోడ ముందు పడడం, గోడకు వాక్యం చెప్పడం. గోడలు అసలు నవ్వేవి కావు, ఇనేవి కావు, చప్పట్లు కొట్టేవి కావు. మీరంతా మనుషులే కదా? మనుషులేనా? మాట్లాడరా? శవాలకి మనకి తేడా ఏంటో తెలుసా? శవాలకి మనకి తేడా ఏంటంటే అవి మాట్లాడవు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు. నెత్తి మీద పెట్టి ఇలా కొట్టు, పుచ్చిదెత్తనా కూడా ఏమనవు. శవాల కూడా ఏమనవు. శవాల బతికిలేమా? జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిచి ఒక మాట మాట్లాడలా, ఏమల్లా. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను మెచ్చుకోను, కానీ రాహుల్ గాంధీ గారంటే ఏదో ఒక మూల కొంచెం అభిమానం ఉంటుంది. ఎందుకంటే దేశ ప్రధానమంత్రి కూడా వెళ్ళడానికి భయపడ్డ మణిపూర్ రాష్ట్రానికి 2 సార్లు వెళ్ళొచ్చాడు రాహుల్ గాంధీ గారు. అట్లాని అజయ్ బాబు కాంగ్రెస్ అభిమాని అనేరు. నా దృష్టిలో చంద్రబాబు ఎంతో, కాంగ్రెస్ కూడా అంతే. అయితే దేశంలో ఉండే పార్టీలన్నీ బీజేపీని గద్దె దింపడానికి అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ బీజేపీ, మతాల పేరు మీద రాజకీయం చేస్తున్న ఈ బీజేపీ, చర్చలు పడగొట్టే ఈ బీజేపీ, మసీదులు పడగొట్టే ఈ బీజేపీ, మనుషుల ప్రాణాలు తీసే ఈ బీజేపీ, మతం పేరుతో కల్లోలాలు జరిపే ఈ బీజేపీ, మణిపూర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ బీజేపీ ఇక అధికారంలో ఉండొద్దు అని చెప్పి అవిశ్వాస తీర్మానం పెడితే అన్ని పార్టీలు బీజేపీకి ఎదురుగా దమ్ముంటే రండ్రా తేల్చుకుందాం నువ్వో మేమో అని బీజేపీకి సవాల్ చేస్తే మన జగనన్న ఏం చేశాడో తెలుసా? అందరికంటే ముందెళ్ళిపోయి బీజేపీ అంత గొప్ప పార్టీ లేదు, అంతకంటే గొప్పగా ఏ పార్టీ పరిపాలించలేదు, బీజేపీయే ఉండాలని ఓటేసి వచ్చాడు జగనన్న. అన్న వచ్చినాడో, జగనన్న వచ్చినాడో. ఒక్కొక్కడు దోల తీర్చి వదిలిపెడుతున్నాడు, మనకు అర్థం కావట్లా అని. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పి అందరినీ నేల నాకిచ్చాడు, క్రైస్తవులందరినీ. రెండో విషయం చెప్తున్నా, మణిపూర్ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయితే స్టాలిన్ పేరు విన్నారా? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 10 కోట్ల రూపాయలు మణిపూర్కు పంపించి క్రైస్తవ పిల్లలకి అన్నం పెట్టమన్నాడు. మన జగనన్న పిడికడ బియ్యం కూడా పంపలేదు మణిపూర్ రాష్ట్రానికి. ఒకవైపు ప్రవీణ్ పాడాలని చచ్చి పడిపోతే అందరూ మాట్లాడుతుంటే, తాడేపల్లి నుంచి రాజమండ్రి ఎంత దూరం అండి? ఎంత దూరం అని అడుగుతున్నా. నువ్వెందుకు రాలా జగన్ రెడ్డి ఆ రోజు? పోనీ నువ్వు రాలా, హిందువులు ఓట్లు పోతాయని భయపడ్డావు, సరే అనుకున్నావు, నీకేయో భయాలు వచ్చినాయి. కనీసం నీ పార్టీ అధికార ప్రతినిధినైనా పంపావా? సరే పంపలా. ఎక్కడ మనిషి చచ్చిపోతే అక్కడికి వెళ్ళి ఓదారుస్తావుగా, అవునా కాదా? మనిషి చచ్చిపోతే అందరికంటే ముందు వెళ్ళి ఓదార్చేది జగనన్నేనా కాదా? జగనన్నేగా. ప్రవీణ్ పగడాల చచ్చిపోతే మీకు తెలుసా, హైదరాబాదులో ఓ పాస్టర్ కోసం అన్ని వేల మంది కదలి వచ్చిన చరిత్ర అసలు రాష్ట్రం ఏర్పడ్డాక లేదు తెలంగాణలో. పోలీసులు సెక్యూరిటీ లేక తల్లబట్టుకున్నారు, ఏం జనం అని. ఇది జనమా సముద్రమా అన్నారు. అలాంటి చోట
నేను అనుకున్నాను కనీసం జగనన్న ఫోన్ చేసన్నా ఆ తల్లికి ధైర్యం చెప్తాడేమో అని అనుకున్నాను. ఒక్క మాట మాట్లాడా అమ్మా, ఓటేద్దామా జగన్కి, మళ్ళొస్తావు జెండా పట్టుకొని. నేను క్రైస్తవుణ్ణి, 4 గోళ్ల మధ్య కూర్చొని ప్రార్థన చేస్తా, 4 గోళ్ల మధ్య కూర్చొని ప్రార్థన చేస్తావు, హిందూ ఆశ్రమానికి వెళ్ళి పూజారులు కాళ్ళు పట్టుకుంటావు, సరిపోయా. అవునా కదా? అవునా కదా? నేను క్రైస్తవుణ్ణి అని చెప్తూ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఇంకెవడు బతికిన దాఖలా లేదు అంటాం. నిన్నే చేశాను ఇది. చెప్పండమ్మా, మన బతుకులు ఏమైనా కనీసం పట్టించుకొని వైసీపీ మన పార్టీనా? దానికి మీరు జెండాలు మోస్తారు, కరపత్రాలు పంచి పెడతారు, పోస్టర్లు వేస్తారు. నాకు తెలియగలుగుతా, సూటిగా సమాధానం చెప్పండి, అబద్ధాలు ఆడద్దు. పాస్టర్లకి, సేవకులకి, సంఘానికి రాజకీయంతో సంబంధం లేదు, అవునా కాదా? సంఘం రాజకీయం వద్దు మనకి, అవునా కాదా? మరి ఓట్లు ఎందుకు వేస్తున్నారు? రాజకీయం వద్దు కదా మీకు, ఓట్లు ఎందుకు వేస్తున్నారు? ఓటు హక్కు ఎందుకు మీకు? మీరేసే ఓటుతో వాడు ఎమ్మెల్యే అవుతాడు. వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు శ్మశాన వాటికి కావాలా, ఊరు మీ దినాలు చెయ్య. ఏంటి అడిగేది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి? మాకు శ్మశాన వాటికి కావాలయ్యా, సమాధి తోట కావాలి, ఫంక్షన్ హాల్ కావాలి. ఏనాడన్నా మన బతుకులో మాకు ఎమ్మెల్యే సీటు కావాలి, ఎంపీ సీటు కావాలని అడిగామా? మళ్ళీ మాట్లాడితే మన మాటలు అసలు పెద్ద పెద్ద వీరులు కూడా గసగసలాడిపోతారు మన మాటలు వింటే. తప్పేమన్నా మాట్లాడుతున్నానా? రాజకీయం తప్పు అని అంటే, ఎమ్మెల్యేల దగ్గర నుంచి మా ఫెలోషిప్ లో ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, ఓట్లు మొత్తం మీకే వేపిస్తామని డబ్బులు తెచ్చుకునే పాస్టర్ల సంగతి ఏంటంటనా? సైలెంట్ గా చర్చిలో పాస్టర్ నిలబడి, ఈసారి ఖచ్చితంగా మనం జగన్కే వేద్దాం, చంద్రబాబుకే వేద్దాం, పవన్కే వేద్దాం అని చెప్పే పాస్టర్ల సంగతి ఏంటి? దేవుని దగ్గర ఆటలు. క్రైస్తవ దేశాలన్నిట్లో పరిపాలన చేసేది ఎవరు? క్రైస్తవులు కాదా? క్రైస్తవులా కాదా? అమెరికాను పరిపాలించిన బరాక్ ఒబామా గురించి ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. అమెరికా దేశానికి అధ్యక్షుడు, అమెరికాని పెద్దన్న అంటారు ప్రపంచ దేశాలకి. అలాంటి అమెరికా అధ్యక్షుడు ఆదివారం పూట చర్చ్ సర్వీస్ స్టార్ట్ కాగానే వెళ్ళి భార్య బిడ్డలతో అందరికంటే ముందు నిలబడతాడు. ఇలాగా ఏ క్రైస్తవుడికి పాలించడం చేత కదా? నువ్వు యాజకుడువేనా? రాజువు కాదా? రాజులైన యాజక సమూహం కాదా? అధికారాలు మన దేవుడు పెట్టినవి కాదా? అధికారాలకు రాబడమని మన దేవుడు చెప్పలేదా? అధికారం వైపుకి వెళ్తే మీరు పరలోకానికి రావద్దనేమైనా ఆజ్ఞ పెట్టాడా? 500 రూపాయలకి 1000 రూపాయల నోటికి ఓట్లు అమ్ముకుంటావు, సిగ్గులేదు నీకు? మూడో వ్యక్తి గురించి మాట్లాడి ఇక నేను ఆపుతాను. ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎవరన్నా? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే నాకు పిచ్చండి బాబు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే అందరికంటే ముందెలు కూర్చుని నేను, అందరికంటే ముందెలు. నేనేంటి, ఇక్కడ ఉన్న చాలా మంది ఆయన అభిమానులు ఉంటారు. సినిమా రిలీజ్ అయిందో డైలాగ్ ఇలా అన్నాడో, గచ్చి తామర అన్ని లెక్కితే మన వాళ్ళకి అసలు ఆగలేరు, కలిసి కొడుతూనే ఉంటారు. చేటు వీరా నాకు ఆదర్శం అన్నాడా? కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పంచలోడు కొట్టండి అన్నాడా లేదా? మత గొడవలు క్రైస్తవులు ఎవరు పెట్టరో, పెట్టేది హిందువులే అని చెప్పాడా లేదా? మత గొడవలు ఎవరు పెట్టరో, మా హిందువులే పెడతారు అని చెప్పాడా లేదా? కొండ ఎవడు ముందు తలంచదో, సముద్రం ఎవడికి భయపడదు అన్నాడా లేదా? ఎవరు కాళ్ళన్నా పట్టుకోకుండా వదిలిపెట్టాడా? నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకున్నాడు, వంగలేకపోయినా వంగి. మాయావతి కాళ్ళు పట్టుకున్నాడు, వంగలేకపోయినా వంగి. కమ్యూనిస్ట్ జెండాల భుజాల మీద పెట్టుకొని తిరిగాడా లేదా? ఇప్పుడు చంద్రబాబు గారి గురించి ఏమంటున్నాడు తెలుసా? 15 ఏళ్ళు మా బాబు గారు అధికారంలో ఉండాలా, నా కార్యకర్తలందరూ ఆ జెండా మోయాలా, పదవి కాదురా మనకు ముఖ్యం, గెలిపించడానికి వచ్చామంటున్నాడు. నాకు అనిపించింది, ఊరి నాయన. చివరికి నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చినోడు కూడా ఏం కావాలని ఉంటది? అవకాశం దొరికితే ముఖ్యమంత్రి కావాలని ఉంటది. ఈయనంట 15 ఏళ్ళు చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడానికే ఉన్నాడట. ఏనంటాడు,
తిరుపతి లడ్డులో ఆవు నెయ్యి కలిపారు, తిరుపతి లడ్డులో మీరు పంది కొవ్వు కలిపారు, తిరుపతి లడ్డులో ఇచ్చేసారని చెప్పి తిరుపతి మెట్లు మొత్తం శుభ్రంగా కడిగిండా లేదా? దీక్ష చేస్తానని చెప్పి దీక్ష చేశాడా లేదా? మరి అదే తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగాక వైజాగ్లో, మన విశాఖపట్నంలో ఒక గోడౌన్, అది కూడా బీజేపీ నాయకుడి గోడౌన్, ఆ గోడౌన్లో 1,89,000 కిలోల ఆవు మాంసం దొరికితే అన్న అసలు నోరు తెరిస్తే ఒట్టు. అన్న ఆఫీసులో 3 కోతులు బొమ్మలుంటాయి. అన్న హిందుత్వవాదులు చేసే అరాచకాలు చూడడం, అన్న బత్తాయిగాళ్ళు చేసే పనుల గురించి వినడం, అన్న క్రైస్తవుల మీద జరిగే దాడుల గురించి మాట్లాడటం. అన్న అంటున్నాడు మొన్న సనాతని సనాతని సనాతని. మరి మీ ఆవిడెవరు? మీ శ్రీమతి ఎవరండి? పవన్ కళ్యాణ్ గారి శ్రీమతి క్రైస్తవురాలా కాదా? ఆయన 10 మందిని చేసుకోనండి, నాకు అభ్యంతరం లేదు. నేనేమన్నా జగన్ వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి. పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, ఆయనే చెప్పాడు చాలా సార్లు, నాకు కుదరలేదు అన్నాడు. మనకు వచ్చి పెట్టి మీరు కూడా చేసుకోండి నలుగురిని, అది విషయం కాదు. ఇప్పుడున్నటువంటి శ్రీమతి ఎవరు? ఆ తల్లి క్రైస్తవురాలా కాదా? చెప్పాడా లేడా? నా భార్య క్రైస్తవురాలు, నా బిడ్డ క్రైస్తవురాలు అని చెప్పి చెప్పాడుగా. ఇవాళ ఆ తల్లిని తీసుకెళ్లి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర గుండు కొట్టించాడా లేదా? ఇది మత మార్పిడి కాదా అని పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను నేను ఇవాళ. అవునా కాదా? ఇవాళ మహాకూటమిగా ఏర్పడింది ప్రజలను పరిపాలించడానికా, మమ్మల్ని చంపడానికా? చర్చిల ముందు వనికే AK-47 గన్నులు ఇచ్చి గస్తీలు పెట్టిస్తారు. గొల్లప్రోల్లో చర్చిలకి తాళాలేసి. పిఠాపురం నియోజకవర్గంలోని సొంత నియోజకవర్గంలో SC కాలనీ మాలిపల్లి మొత్తాన్ని కూడా వేలేస్తావు నువ్వు. స్కూల్కి వస్తున్నటువంటి విద్యార్థుల్లో కులగడవలో పెట్టి అక్కడున్న వేరే విద్యార్థులు మాలపిల్లలను కొట్టి బయటికి పంపిస్తారు. తిరుపతిలో ఒక విద్యార్థిని పట్టుకొని కొట్టి నోట్లో మూత్రం పోస్తారు. పక్కనే ఉన్న తెనాల్లో నడి రోడ్డు మీద కూర్చోబెట్టి పోలీసులు అరికాళ్ళ మీద పెట్టి కొడతారు. ఇష్టమిగా అనంతపురంలో బస్సు బాల కొడతారు, ధర్మవరంలో చర్చి బాల కొడతారు. రేపొద్దు తేడా వస్తే అజయ్ గారి తల పాల్గొడతారు. మీరు రాజకీయం చేస్తారు, మేము చూడాలా? మాకు జాతి కాదు. మరి మనకు తెలుసా అండి రాజకీయం? పార్లమెంట్లో ఇలాగే డిస్కషన్ జరుగుతుందట. వెంటనే ఒక లేస్ అన్నాడట, క్రైస్తవులు దేనికి పనికిరానోళ్ళు, వీళ్ళు ఏం చేయలేరు అన్నాడట పార్లమెంట్లో. వెంటనే నెహ్రూ లేచి నిలబడ్డాడట. నెహ్రూ మన దేశ తొలి ప్రధానమంత్రి అన్నాడట, నేను మీతో చెబుతున్నా, క్రైస్తవులు నిద్రపోతున్నటువంటి సింహాలు, వాళ్ళని అలాగే పడుకొని ఉండనివ్వండి. లేచారో జూలు విధిల్చారో ఒక్కొక్కరిని వేటాడతారు పార్లమెంట్కి వస్తాయని చెప్పాడంట ఆయన. ఇప్పుడు చెప్తున్నా చూడు, ఆంధ్రాలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కత్తుల్లాంటి కుర్రాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెడతాం రాబోయే రోజుల్లో. కత్తులు ముట్టుకుంటే తెగే కత్తుల్లాంటి కుర్రాళ్ళని 175 నియోజకవర్గాల్లో నిలబెడతాం. చీరాల్లోనే కాదు, 175 నియోజకవర్గాల్లో క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే బీసీల కులం మారదు, ఓసీల కులం మారదు, ఎస్టీల కులం మారదు. నువ్వు ఎస్సీల కులం మారిద్దని చెప్తే చెమడాలు ఒలుస్తా ఉన్నాడు రోడ్డు మీద. మత స్వేచ్ఛ హక్కు ఉంది ఇక్కడ, గుర్తుంచుకోండి. హిందువులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎలా ఉందో, ముస్లిం సహోదరుల కోసం మైనార్టీ శాఖ ఎలా ఉందో, క్రైస్తవులకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిందే. క్రైస్తవులకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. నాకు తెలియకడుగుతా, అన్ని అయిపోయాక చివరిన ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ ఏంటండి? తెలుగుడు ఎవడు లేడా? ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ ఇవ్వడం ఏంటి క్రిస్టియన్లకి? మేము దేనికి పనికిరాము ఆ ఎమ్మెల్సీలకే తప్ప? పనికొస్తావా రావో? నేనంటున్నా, 5 ఏళ్లు పరిపాలించాడు ఒకడు, 30 ఏళ్లు పరిపాలిస్తున్నా అంటున్నాడు ఒకడు. మేమున్నాగా. ఒక్క నెల అవకాశం ఇచ్చి చూడండి రాష్ట్ర ప్రభుత్వం. ఒకే ఒక్క నెల అవకాశం ఇవ్వండి. ఈ రాష్ట్ర స్వరూప స్వభావాన్ని మార్చలేకపోతే మళ్ళీ రాజకీయం గురించి మాట్లాడాం. వచ్చే ప్రవీణ్ పగడాల గారి వర్ధంతి రోజున రాజమండ్రి వేదికగా చెబుతున్నా, రాజకీయ పార్టీని అనౌన్స్ చేస్తారు క్రైస్తవులు, గుర్తుపెట్టుకోండి.
పెడతాం పార్టీని. చాలా మంది అంటున్నారు మీకెవడు ఓటు వేస్తాడని. మాకెవడు ఓటు వేయొద్దు, మా ఓటు మాకు పడ్డాజాలు గెలుస్తుంది. మా ఓటు మేము వేసుకున్నా గెలుస్తాం. గెలవలేదా? అరే అత్యవసర మెజార్టీతో గెలిచిండ్రాడు, 500 ఓట్లు 1000 ఓట్లతోనే గెలిచిండ్రా అంటారే. మా కనీసం నియోజకవర్గానికి 20,000 30,000 పడితే వైసీపీ ఓడు గెలిచే చోటేమో జనసేనోడు గెలుతుడు, జనసేనోడు గెలవాల్సిన చోట వైసీపీ ఓడు గెలుతుడు. తల్ల కిందులు చేసి తారుమారు చేసి చుక్కలు చూపిస్తాం ఎన్నికల్లో. మీరందరూ నాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి